అది ప్రో ఇన్కంబెన్సీ అవుతుంది. ప్రో యాంటీ ఇన్కంబెన్సీ, ప్రో ఇన్కంబెన్సీ. అది ప్రో ఇన్కంబెన్సీ కిందకి కన్వర్ట్ అయిందా టీడీపీ కంటే అన్నట్టు కనిపించట్లేదు. అంటే వాళ్ళకే నమ్మకం లేకపోయిందా, నమ్మలేకపోయారా? దానికి కారణం వాలంటీర్ ప్రాబ్లం. అంటే వాలంటీర్లను ఆపేయడం, చివరిలో సంక్షేమ పథకాల డబ్బులు ఆపేయడం. అది కూడా ఎంత అవుతుంది? చేయూత కింద 18,500, ఈబీసీ నేస్తం, తర్వాత కాపు నేస్తం, ఇట్లాంటి 15,000, అంటే దగ్గర దగ్గర 30-35 వేల రూపాయలు. అవును. చంద్రబాబు వస్తే అది ఇవ్వడం అనేటువంటిది ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జగను అన్న క్యాంటీన్లు తీసేయలేదా? అంతకుముందు ఇవ్వాల్సినటువంటి ఇవ్వలేదుగా. అప్పుడు పసుపు కుంకుమ ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ డబ్బులు కొంతమందికి ఇవ్వాల్సిన ఆపేశాడు కదా జగన్. అదే చంద్రబాబు అవి ఇవ్వలేదు కదా జగన్ వచ్చి. అంటే వాళ్ళ పథకం అక్కడితో క్లోజ్. మళ్ళీ కొత్త పథకాలు తీసుకొస్తారు తప్పించి వాళ్ళ పథకాలు నీళ్ళు ఎవడు అమలు చేయడు. కాబట్టి ఇప్పుడు జగన్ దగ్గర నుంచి వచ్చేటువంటి 30-35 వేల రూపాయలు మినిమం పోతుంది కదా. అట్లాగే వాలంటీర్ ఆయన పెంచుతాడు అన్నటువంటి డబ్బులు, లేదా వాలంటీర్లకి ఆయన మళ్ళీ ప్రమోట్ చేస్తానన్నటువంటిది అంతగా వెళ్ళిందా అంటే సందేహమే. ఆ ఇంపాక్ట్తో ఇటు ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు. ఇందాక ఇది యాంటీ ఇన్కంబెన్సీ చెప్పుకున్నాం, ప్రో ఇన్కంబెన్సీ అవ్వచ్చు. ఇక్కడ ఇవన్నిటి కాన్సెప్ట్ ఇందాక చంద్రబాబుకి చెప్పుకున్నట్టు, చంద్రబాబుకి ప్రో ఇన్కంబెన్సీ ఏమవుతుంది? జగన్ మీద ఎవర్షన్ కావచ్చు,